ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనము సాహితీ మంజీరా డిగ్రీ తెలుగు సెమిస్టర్ 1లో ఉన్నటువంటి ఆధునిక కవిత్వంలో ఉన్న మొదటి పాఠము దేశభక్తి. ఈ పాఠాన్ని గురజాడ అప్పారావు గారు రాయటం జరిగింది. ఇది ఒక పాట కాదు, ఇది కేవలము ఒక సామాజిక, రాజకీయ, సాహిత్య సందర్భాల నుంచి పుట్టిన ఒక విప్లవాత్మకమైనటువంటి రచన. ఈ పాట రాసినటువంటి కవి గురజాడ వెంకట అప్పారావు గారు. వీరు 19వ శతాబ్దానికి చెందినటువంటి వారు. నవయుగ వైతాళికుడిగా ప్రసిద్ధికెక్కినవారు. వీరు అనేకమైనటువంటి ప్రక్రియల్లో అందివేసినటువంటి చెయ్యి. ముందుగా సాంప్రదాయ రీతిలోని పద్యాలు రాసిన, ఖండకావ్యాలు రచించారు. ఆ తర్వాత నాటకం, గేయం, వ్యాసం, కథానిక ఇలా అనేక ప్రక్రియలు చేపట్టి అనేకమైనటువంటి కృతుల్ని వీరు రాయటం జరిగింది. ముఖ్యంగా ముత్యాల సరాలు అనే ఒక కొత్త ఛందస్సును వీరు సృష్టించారు. అవే కాకుండా కన్యాశుల్కం అనే నాటకం, సారంగధర, అదేవిధంగా బిల్హనీయము, కాసులు, లవణరాజు కళ, కన్యక, పూర్ణమ్మ ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి కావ్యాలను వీరు రాయటం జరిగింది. ఇక మనం దేశభక్తి అనే గేయంలోనికి మనం ప్రవేశించినట్లయితే వారు చెప్పినటువంటి యొక్క గేయాన్ని ఒకసారి మనం చూద్దాం. చూడండి. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్, పాడి పంటలు పొంగి పొరలే, దారిలో నువ్వు పాటుపడవోయ్, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్, ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునై, జల్దుకొని కలలెల్ల నేర్చుకో, దేశి సరుకులు నింపవోయి, అన్ని దేశాలు క్రమ్మవలెనోయ్, దేశి సరుకులు నమ్మవలెనోయ్, డబ్బు తేలేనట్టి నరులకు కీర్తి సంపద లబ్బవోయి, వెనక చూసిన కార్యమేమోయ్, మంచి గతమున కొంచెమేనోయ్, మందగించక ముందుకడుగై, వెనకబడితే వెనకేనోయ్, పూను స్పర్ధను విద్యలందే, వైరములు వా నిజమందే, వ్యర్థ కలహం పెంచబోకోయ్, కత్తి వైరం కాల్చవై, దేశాభిమానం నాకు కద్దని, ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్, పూని ఏదైనాను ఒక మేల్ కూర్చి జనులకు చూపవోయి, ఓర్వలేమి పిచాచి దేశం మూలుగులు పీల్చేసెనోయి, వరుల మేలుకు సంతసిస్తూ ఐకమత్యం నేర్చవోయి, పరుల కలిమికి పొరులు ఏడ్చే పాపికెక్కడ సుఖం కద్దోయ్, ఒకరి మేలు తన మేలునంచే నేర్పరికి మేలే కల్లోలోయ్, సొంత లాభము కొంత మానుకో, పొరులకు వానికి తోడుపడవోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులై, చెట్టపట్టల్ పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్, అన్నదమ్ముల వలెన జాతులు మతములన్నీయు మెలగవలెనోయ్, మతం వేరైతేనేమోయ్, మనసులొకటై మనుషులుంటే, జాతి మన్నది లేచి పెరిగి లోకమునరా నించునోయి, దేశమనియడి దొడ్డ వృక్షం ప్రేమను పూలెత్తవలెనోయ్, నరుల చెమటను తుడిసె మూలం ధనం పంటలు పండవలెనోయ్, ఆకులందున అణిగి మణిగి కవిత కోకిల పలకవలెనోయ్, పలుకులకు విని దేశమందభిమానములు మొలకెత్తవలనై. విద్యార్థులారా, ఇది దేశభక్తి అనే గేయానికి సంబంధించిన విషయాలు. ఈ గేయంలో కవి చెప్పినటువంటి ఆ అంశాలు ఏంటి అని మనం ఒకసారి పరిశీలిస్తే, దేశాన్ని ప్రేమించడం అంటే కేవలం మాటలతో సరిపెట్టుకోవటం కాదు. నిజమైన దేశభక్తి ప్రతి ఒక్కరిలో ఉండాలి. మన దేశాన్ని నిజంగా ప్రేమించాలి. దేశానికి మేలు చేసే పనులు ప్రతి ఒక్కరు కూడా చేయాలి. దేశం సుభిక్షితంగా ఉండాలి అంటే కేవలం మాటలు సరిపోవు. కష్టపడి పనిచేయాలి. పంటలు సమృద్ధిగా పండేలా, దేశం పాడి పంటలతో పొంగి పొరలేలా మనం శ్రమించాలి. కష్టపడితేనే తినడానికి తిండి దొరుకుతుంది. తిండి ఉంటేనే బలం వస్తుంది. బలం, శక్తి ఉన్నవాడే నిజమైన మనిషి అని గురజాడ ఈ గేయంలో గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. నిరాశతో, నిస్సత్తువతో ప్రజలు ఉంటే దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదు అంటారు గురజాడ. బద్ధకంగా, నిరుత్సాహంగా కూర్చుంటే దేశానికి మంచి అనేది ఏమాత్రం కూడా జరగదు. దేశం ఆర్థికంగా ఎదగాలంటే కేవలం మన దేశ సరిహద్దులకే పరిమితం కాకూడదు.
ప్రపంచంలోని అన్ని దేశాలతోనూ వ్యాపారం చేయాలి. మన దేశంలో తయారైన వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేయాలి. శ్రమించి వ్యాపారం చేసి ఆర్థికంగా ఎదిగినప్పుడే ఒక దేశానికి అంతర్జాతీయ గుర్తింపు, సంపద లభిస్తాయని గురజాడ ఈ గేయంలో ప్రబోధించాడు. గతాన్ని చూసి బాధపడటం కానీ, దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే గతం గతః అంటారు. గతం గురించి ఆలోచించడం మానేసి బద్ధకం లేకుండా ముందుకు అడుగు వేయాలి. వెనకబడితే వెనకేనో అంటారు. కాబట్టి వెనకబడితే మనం మరింత వెనకబడిపోతాము. కాలాన్ని వృధా చేయకుండా భవిష్యత్తు వైపు సాగిపోవాలని కవి యొక్క కోరిక. అదేవిధంగా పోటీ అనేది ఉండాలే కానీ అది సరైనటువంటి విషయాలతో మాత్రమే ఉండాలి. ప్రజలు ఒకరితో ఒకరు విద్య, జ్ఞాన సముపార్జనలో పోటీ పడాలి. సమాజంలో శాంతి, పురోగతి ఉండాలంటే అనవసరమైనటువంటి వైరాన్ని విడిచిపెట్టి నిర్మాణాత్మకమైనటువంటి పనుల వైపు ప్రతి ఒక్కరూ కూడా అడుగులు ముందుకు వేయాలి. దేశం మీద నాకు ప్రేమ ఉంది అని కేవలం మాటలతో గొప్పలు చెప్పుకోవటం కాదు సుమా. ఎందుకంటే దేశభక్తి నిరూపించుకోవాలంటే ఏదైనా ఒక మంచి పనికి పూనుకోవాలి. దానిని చూసి ప్రజలు సంతోషపడాలి. అలాగనే అసూయ అనేది మనిషికి ఉండకూడదు. ఇతరుల పురోగతిని, విజయాన్ని చూసి ఓర్వలేకపోవటం సమాజాన్ని వెనకబాటుతనంలోనికి నెడుతుంది. కాబట్టి అందరూ కూడా ఐక్యంగా ఉంటూ ఒకరికొకరు తోడుగా నిలిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని గురజాడ ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇతరుల మంచిని, వారి విజయాలను చూసి అసూయపడేవాడు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండలేడు. సమాజంలో ఇతరుల విజయాలను మన విజయంలాగా భావించి అందరూ కలిసిమెలిసి ఉన్నప్పుడే నిజమైనటువంటి ఆనందం, పురోగతి సాధ్యమవుతుందని గురజాడ నొక్కి ఒక్కానిస్తారు. వ్యక్తిగత లాభాల కన్నా సామాజిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలని, నిజమైన దేశభక్తి మనుషులకు సేవ చేయడం ద్వారానే వ్యక్తమవుతుందని గురజాడ ఈ కవితలో గొప్ప సందేశం ఇచ్చాడు. దేశంలో ఉన్న ప్రజలందరూ ఒకరికొకరు చేతులు పట్టుకొని ముందుకు నడవాలి. ప్రజలందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండాలి. కుల, మత, వర్గ, లింగ విచక్షణ భేదాలు విడిచిపెట్టి అందరూ ఒకే వసుదైక కుటుంబంలాగా జీవించాలి. అది దేశానికి నిజమైనటువంటి బలం అని, అది నిజమైనటువంటి ఐక్యత అని గురజాడ నమ్మినటువంటి సిద్ధాంతంగా చెప్పాడు. అలాగనే మతాలు, కులాల పేరుతో విడిపోయి ఉంటే ఒక దేశం లేదా సమాజం ఎప్పటికీ కూడా ముందుకు సాగదని గురజాడ స్పష్టం చేశారు. మానవ సంబంధాలు, మనుషుల ఐక్యత ఒక దేశానికి నిజమైన బలం అని ఆయన ఈ కవితలో నొక్కి ఒక్కానించారు. దేశం అనేది ఒక గొప్ప వృక్షం లాంటిది. ఆ వృక్షం పైన అనేక పూలు పూయాలి. ఆ ప్రేమ అనేది ప్రజల మధ్య ఉంటే ఐకమత్యము, ఒకరి పట్ల ఒకరికి ఉండే అనురాగము, ఆ వృక్షానికి వేర్లు మనుషుల శ్రమతో, చెమటతో తడిసి పోషించాలి. ప్రజల ప్రేమ, ఐక్యతతో మెలుగుతూ కష్టపడితేనే దేశం ఆర్థికంగా బలోపేతం అవుతుంది. కవిత్వం అనేది ఆకుల్లో దాగి ఉన్న కోయిల పాటలా ఉండాలి. అది ఎవరికీ కనిపించకుండా తన మధురమైనటువంటి గొంతుతో పాటలు పాడుతూ పులకించిపోవాలి. కేవలం కవిత్వం రాస్తే సరిపోదు. అది ప్రజల హృదయాలను తాకి వారిలో దేశం పట్ల ప్రేమ, గౌరవాన్ని పెంచాలని గురజాడ ఈ కవితలో మరి ఎంతో అద్భుతంగా తెలియజేయడం జరిగింది. ప్రియమైన విద్యార్థులారా, ఇది దేశభక్తి అనే గేయానికి సంబంధించినటువంటి స్టోరీ. ధన్యవాదాలు.